తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూలో నెయ్యి కల్తీ గురించినటువంటి వ్యవహారము, విచారణ, దర్యాప్తు ఏదైనా నుండి ఇప్పుడు అది కొత్తగా ప్రధానమైన మలుపు తిరిగింది. టీటీడీ మాజీ చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా కూటమి నాయకులు కొంచెం అధ్యయనం చేయాలి అని అంటూ ఉన్నారు. సరే, ఈ లోపల కొన్ని చోట్ల ఏదో ఫ్లెక్సీలు పెట్టారు, లేకపోతే కొద్దిమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువగా మటుకు స్పందన లేదు. కల్తీ జరిగిందన్న దాని మీదే ఉంది. అలాగే వాళ్ళను బలపరిచేదిగా పేరున్నటువంటి మీడియాలో కూడా పాలు లేవు, నెయ్యి లేదు, కానీ అంతా కృత్రిమంగా కల్తీగా చేశారు, నివేదికతో తేలిపోయిందని వాళ్ళు అది ఇచ్చారు. కానీ సమస్య అది కాదు కదా. పవిత్రమైన ప్రసాదంలో కొవ్వు, జంతువుల కొవ్వు కలిపారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఇతర జంతువుల పేర్లు కూడా వాడారు. ఇటువంటిది కలిపి అసలు భక్తుల మనోభావాలు దెబ్బతినిపోయాయి. అసలు ఇదంతా కూడా కేవలం డబ్బు కోసం కూడా కాదు, మతపరమైనటువంటి వ్యవహారం కూడా దీంట్లో ఉంది. భక్తి లేకపోవడం వల్లదే ఉంది. ఇవన్నీ కూడా నడిచాయి. ఇందులో కూడా మళ్ళీ కొన్ని మలుపులు ఉన్నాయి. ఉదాహరణకు మొదటిసారి ఈ మాట చెప్పినటువంటి టీటీడీ ఈవో, వీళ్ళు నియమించిన ఈవోనే శ్యామలరావు, వనస్పతి లేదా డాల్డా అనేవాళ్ళు ఇది వరకు, అది కల్తీ అయినట్టుగా కనిపిస్తుంది, అంతకంటే అది కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. కానీ హఠాత్తుగా చంద్రబాబు నాయుడు కూటమి శాసనసభాపక్ష సమావేశంలో వీళ్ళు జంతువుల కొవ్వు కలిపే వరకు వచ్చారు, ఆ విధంగా పవిత్రమైన తిరుపతిని దెబ్బతీశారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా ఉపవాసాలు, మెట్లు కడగడాలు, ఒక పెద్ద ఇది జరిపేసి దాదాపు సనాతన హిందువు నేను అని అక్కడ ప్రకటించుకొని చేయటం, ఇవన్నీ కూడా జరిగాయంటే దీనంతా ఒక హై డ్రామా నడిచింది. దీని మీద డ్రామా అంటే మళ్ళీ కోపం రావచ్చు. హై డ్రామా అంటే దాని అర్థం చాలా నాటకీయంగా, చాలా ఉత్కంఠభరితంగా, ఉద్వేగభరితంగా ఇది నడిచింది. కల్తీ జరిగింది, జరుగుతూ ఉంది. ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో వాళ్ళు అప్పుడు టీటీడీ 14 ట్యాంకర్లు వెనక్కు పంపారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 18 ట్యాంకర్లు వెనక్కు పంపారని చెప్తూ ఉన్నారు. నేను చూశాను, అవి చెప్పా కూడా మీకు, ఆ వార్తలు కూడా నేను చూసాను. అంటే కల్తీ సమస్య ఒకటి ఉంది, ఇంకా అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఎక్కడ భారీ కొనుగోలు ఉన్న చోట కొంత కల్తీ ఉంటుంది అని. కానీ ఇక్కడ సమస్య అంతా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా కొవ్వును, జంతువుల కొవ్వును కలిపారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం వల్ల ఇది చాలా తీవ్ర స్థాయికి చేరింది. మొదట్లో వనస్పతి మాత్రమే కలిపారని చెప్పిన శ్యామలరావు తర్వాత కొవ్వు కూడా కలిసినట్టుగా ఉంది, అనుమానం, అదే దర్యాప్తులో తేలాలి ఇలా అన్నారు. తర్వాత ఆయన తప్పించారు, బిఆర్ నాయుడు గారు వచ్చారు, ఆ కథ అదంతా మారింది. ఇప్పుడు చాలా కొత్త వివాదాలు వచ్చాయి. దాన్ని అలా ఉంచితే వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా, చైర్మన్గా ఉన్నప్పుడు ఇది జరిగింది, ఆయన ఎక్కువ రోజులు ఉన్నారు కదా అని రావడంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళకు సిట్ చేస్తున్నారు, ఇది నా న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు, కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన అన్నారు. అలా సిబిఐకి వచ్చింది. సిబిఐ వచ్చాక కూడా సిట్లో ఎవరెవరు ఉండాలి, ఇలాంటి వివాదాలు కొన్ని నడిచాయి. ఈ లోపల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంకా చాలామంది తీవ్ర స్థాయిలోనే దీన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. నేనైతే ఒకరిద్దరు అధికార ప్రతినిధులు కూటమికి సంబంధించి అసలు ఇది మా సమస్య డబ్బు గురించి కాదు, కల్తీ గురించి కాదు, మతం గురించి అని, మొన్న నేను తిరుపతిలో ఉద్యోగుల నాయకుడు, టీటీడీ ఉద్యోగుల నాయకుడు మురళితో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చూస్తారు, లడ్డు నెయ్యి కల్తీనా, మతం కల్తీ, విశ్వాసం కల్తీ అనే స్థాయికి పోయింది కదా ఇది అని. చివరికి ఇప్పుడు ఏం తేలింది అంటే, ఖచ్చితంగా వీళ్ళు రెండోసారి హర్యానాలో ఉన్న డైరీ పరిశోధన, పాల పరిశోధన కేంద్రానికి పంపించి ఆ నివేదికలో కొవ్వు అయితే ఉన్నట్టు అసలు దాదాపుగా లేదు, పంది కొవ్వు అంటే ఎల్ఏఆర్డి అది అసలు లేదు అని స్పష్టంగా చెప్పారు. ఇది వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ వాళ్ళు ఇదిగో భూమన వీళ్ళంతా చాలా తీవ్రంగా స్పందిస్తూ అప్పుడు అంత రెచ్చగొట్టారు, కావాలని ప్రచారం చేశారు, కుట్ర పన్నారు, ఇప్పుడు తేలిపోయింది కదా అని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. నేను ఇంతకుముందే మాట్లాడాను, సరే కల్తీ కూడా మీ బాధ్యతే కదా,
అని. కానీ కొవ్వు అనే దాంతో తీసుకొని రావడం, పైగా మనం అంటాం కదా సుప్రీంకోర్టే స్వయంగా ముఖ్యమంత్రి లాంటి ఒక వ్యక్తి ఇలా చేయటం ఏంటి, దేవుడితో రాజకీయాలు ఏంటని అన్నారు కదా. అన్న తర్వాత ఇప్పుడు ఈ నివేదిక వచ్చింది కదా, ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో పెట్టిన 36 ఎన్నో పేర్లు ఉన్నాయి. వీళ్ళందరిలో చాలామంది ముఖ్యంగా తనిఖీ అధికారులు, ప్రొక్యూర్మెంట్ అధికారులు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తెలుగుదేశం హయాంలో కూడా ఉన్నారు అని చెప్తున్నారు ఆయన. రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లేమో ఇందులో ఏం లేవు. సో వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు, 4 ట్యాంకర్లు వెనక్కు పంపిన దాన్ని కూడా మళ్ళీ తర్వాత వాడారు అని తెలుస్తోంది, దాని మీద దర్యాప్తు చేయాలి అంటున్నారు. తర్వాత ఒకటి కొవ్వు కలిసింది, దీంతో అంతా భగ్నం అయిపోయింది అన్న స్థాయిలో జరిగిన ప్రచారం అయితే నిజం కాదు, అలా జరగలేదు, అంత జరగలేదు అని తేలుతోంది. దానికి తగినట్టే ప్రభుత్వ వర్గాలు లేకపోతే కూటమి నాయకులు ఇప్పటికి విరుచుకుపడాలి కదా. చూసారా నివేదిక అని పత్రికల్లో శీర్షికలు ఇప్పించడం తప్ప నాయకులు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. నిన్న మంత్రివర్గంలో కూడా కొంచెం అధ్యయనం చేయాలి అది ఇది ఇట్లా అన్నారనే మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడు అప్పుడే కొవ్వు అని అనవసరంగా వాడారన్న సుప్రీంకోర్టు ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత కూడా అదే వాడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మరింత ఆగ్రహించే అవకాశం ఉంది. బహుశా అందుకోసమే వైవి సుబ్బారెడ్డి నేను మళ్ళీ కోర్టుకు వెళ్తాను, ఇది వచ్చిన తర్వాత కూడా మీరు నిందారోపణలు చేస్తున్నారనే విషయం కోర్టు దృష్టికి తెస్తానని ఆయన అంటున్నారు. రెండవది భూమనకు అయితే కనుక సవాల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెట్లు కడిగారు కదా, ఇప్పుడు రోడ్లు కడగాలి, ఇది చేయాలి అది చేయాలి ప్రాయశ్చిత్తం కోసం మొత్తం వైసీపీ నాయకులందరూ ఒక భారీ ఎత్తున దాడికి వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు. సరే రాజకీయాలు సహజమే, కానీ తిరుపతిలో వాళ్ళున్న వీళ్ళున్న ఈ దళారీ వ్యవస్థ, ఈ అవినీతి పద్ధతులు ఎందుకున్నాయన్న దాని గురించి ఆలోచించాలి. రెండవది కాస్త మత సామరస్యం లౌకిక తత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఏదో అవకాశం చూసుకొని దాని మీద ఏదో చాలా పెద్ద వ్యవహారం చేసేసి మతాల మధ్య సమస్యలాగా తిరుపతి టీటీడీ నిర్వహణలో అవినీతి నిరోధం వేరు, అదేదో హిందూ క్రైస్తవ సమస్యలాగా చేయటం వల్లనే ఇప్పుడు అక్కడ అస్సలు సమస్య వచ్చింది. కొవ్వు వాడారంటాం అనేది అక్కడ టార్గెట్ అదైంది, అది కాస్త విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు షాక్. ఈ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతవరకు మాట్లాడకపోవటం కంటే దానికి పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడకుండా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టించడం ఇట్లాంటివి చేయడం మరింత విచిత్రంగా ఉంది. ఈ లోపల మీడియాలో మటుకు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో జరిగిందని చెప్పడం, ఇంకోటేమో టీటీడీ బోర్డుకు బాగా దగ్గరగా ఉండే ఛానల్లోనేమో కొవ్వు లేదని ఎవరు చెప్పారు అని ఎదురు సవాళ్ళు విసరడం, అట్లా ఉంది అటువంటిది. ఆ విధమైన సంకేతాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా భూమన ఒక తర్కం తీసుకొచ్చారు, వాళ్ళకి ఆవులు లేవు పాలు లేవు అంటున్నారు. అలా అయితే డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఆవులు ఉన్నాయా, వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇవ్వడం లేదా, ప్రొక్యూర్ చేయడం అన్నది ఉంటుంది కదా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఒకటి అప్పుడు ఇప్పుడు కూడా భాగస్వాములుగా ఉన్న టీటీడీ సభ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. సన్న అప్పన్న అనే ఆయన వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేశాడు, అతని మీద అతను ముడుపులు తీసుకున్నాడని చెప్తూ ఉన్నారు. అతను ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వేముల ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళ దగ్గర కూడా పనిచేశారనే ఆధారాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్తేనే తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఏమవుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కానీ పెద్ద గుణపాఠం మటుకు, ఎదురు దెబ్బ మటుకు కూటమికి అనేది నిజం. మత రాజకీయాలు ఈ గడ్డ మీద పెద్దగా నడవవు. మతతత్వాలు పెంచే వ్యవహారం పొరపాటు అని మటుకు గుర్తించాల్సి ఉంటుంది. వైసీపీ వాళ్ళు కూడా తమ అంతర్గత లోపాలు, వీటికి ఎందుకు అవకాశం ఇచ్చామన్నది వాళ్ళు కూడా దిద్దుకోవచ్చు. కానీ ప్రధానమైనది మటుకు మతాల మధ్య వివాదంగా